ఇక వివరాల్లోకి వెళ్తే చంద్రబాబు ఆలోచన పవన్ కళ్యాణ్ ముందు చూపుతో ఏర్పడిన తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అత్యధిక స్థానాల్లో విజయం సాధించనున్నదని కాకినాడ రూరల్ కూటమి అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు నానాజీ అన్నారు. శుక్రవారం కాకినాడ నేమం గ్రామంలో జనసేన టీడీపీ బీజేపీ కూటమి అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు రోడ్ షో ప్రచార కార్యక్రమం శివాలయం వద్ద విశేష పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది. పండూరు, తమ్మవరం, పెనుమర్తి, కొత్తూరు, వర్మ కాలనీ గ్రామాల్లో ఆయనకు పూల వర్షాలతో స్వాగతం పలికారు. భారీ గజమాలలతో ఆయన సత్కరించారు. కార్యకర్తలు, నాయకులు అభిమానాన్ని చాటుకున్నారు. రోడ్ షోలు ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ ముందుకు సాగారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేరస్తుడైన జగన్ పరిపాలించడం వల్లే రాష్ట్ర అధోగతి పాలైందని, అనుభవం కలిగిన చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం గాడిలో పడుతుందని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విజయం సాధించడం తథ్యమని, జగన్ తొలుత ప్రజా తీర్పులో ఓటమి, తరువాత న్యాయస్థాన తీర్పులో ఘోర శిక్షలు ఎదుర్కోక తప్పదని అన్నారు. వైసీపీ హయాంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేయడంతో గత 5 ఏళ్లలో ప్రజలంతా విసిగెత్తిపోయారని అన్నారు. ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా, ఎప్పుడు ప్రభుత్వాన్ని గద్దె దించుదామా అని ప్రజలంతా ఎదురుచూస్తున్నారని అన్నారు. ఈ రోడ్ షో ప్రచార కార్యక్రమంలో టీడీపీ రూరల్ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా, టీడీపీ రూరల్ ఎలక్షన్ కోఆర్డినేటర్ నురుకుర్తి వెంకటేశ్వరరావు, టీడీపీ రూరల్ మండల అధ్యక్షులు రామదేవ్ సీతయ్య దొర, జనసేన పార్టీ మండల అధ్యక్షులు కరెడ్ల గోవింద్, బీజేపీ కాకినాడ పార్లమెంట్ నాయకులు రంబాల వెంకటేశ్వరరావు, బీజేపీ రూరల్ అసెంబ్లీ కన్వీనర్ పితాని లీలావతి, బీజేపీ రూరల్ మండల అధ్యక్షులు నండూరు సత్యబాబు, జనసేన టీడీపీ బీజేపీ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో ద్విచక్ర వాహనాల్లో ర్యాలీగా పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి త్యాగం వృధా పోకూడదని, ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఈ రాక్షసుల పాలన పోవాలని, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని, మంచి పరిపాలన అందించాలని, పరిపాలనా దక్షత ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే ఇవాళ ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రాన్ని ఇప్పుడున్న పరిస్థితి నుంచి గట్టెక్కించగలరు. 12,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఇవాళ ఈ రాష్ట్రాన్ని మాకు అప్పచెప్పి వెళ్ళిపోతూ ఉన్నాడు. అతను జైలుకి, జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఒక నేరస్తుడు తెలిసి కూడా ఆ నేరస్తుడు గద్దెక్కించిన దానికి ఫలితం మనం వేళ అనుభవిస్తూ ఉన్నాం. 12,50,000 అప్పు తెచ్చి అందులో 91,000 కోట్లు అకౌంట్ లేకుండా తినేయడం అన్నది ఎంత దౌర్భాగ్యమైన స్థితి. ఈవేళ ఆ వేళ 19లో ఓటేసిన వాళ్ళందరూ అవ్వ అని చెప్పి ముక్కు మీద వేలేసుకుంటా ఉన్నారు. కాబట్టి మీరందరూ ఆశీర్వాదం మాకు ఉంటుంది, మా విజయం తథ్యం. అలాగే న్యాయంగా చంద్రబాబు నాయుడు అతని సహచరులు ఎవరైతే ఈ రాష్ట్రాన్ని ఈ స్థితికి తెచ్చారో, చంద్రబాబు నాయుడు కాదు, జగన్మోహన్ రెడ్డి అతని సహచరులు ఎవరైతే ఈ రాష్ట్రాన్ని ఈ స్థితికి తెచ్చారో వారందరినీ కూడా తప్పక శిక్షించాలని, ఇవాళ ప్రజా తీర్పులో శిక్షించాలని, ఫర్దర్గా న్యాయస్థానాల్లో కూడా శిక్షించాలని, ముందు ఎవరో కూడా ఇటువంటి తప్పుడు పనులు చేయకుండా ఉండాలంటే ఒక ప్రజాస్థానంలోనే కాకుండా న్యాయస్థానంలో కూడా వీళ్ళందరికీ శిక్షలు పడాలని కోరుకుంటూ ఈ శివుడిని